హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా నాన్నమ్మని ఈరోజు ఏం చేసుకుందామే అని అడిగితే ఎగ్ పఫ్ అని అంటుంది. ఎగ్ పఫ్ అయితే చేసుకుందామని చెప్పింది కదా, దానికి కావాల్సిన ఐటమ్స్ అయితే చూసేద్దాం. ఈ గిన్నెతో అయితే మైదా పిండిని ఒక 2 కప్పుల వరకు మైదా పిండి తీసుకుంటున్నాను. ఫ్రెష్ మైదా పిండిని తీసుకోండి. ఇంకో కప్ మైదా పిండి తీసుకున్నాను. ఇంకో కప్ గోధుమ పిండిని అయితే తీసుకున్నాను. మొత్తం 4 కప్స్ ఇలా తీసుకొని మొత్తం కలిపేసి దాని తర్వాత మనం చపాతీ పిండిని అయితే ఎలా కలుపుకుంటామో అలానే నార్మల్గా కలిపేసుకున్న తర్వాత అందులో కొంచెం మెత్తగా ఉండడానికి ఆయిల్ యాడ్ చేస్తూ నీట్గా కలుపుకోండి. మనం చపాతీ పిండి ఇలానే పూరి స్టైల్లో అయితే మొత్తం పిండిని అయితే కలిపేసుకోండి. పిండి కలపడం అయితే మాదైతే కంప్లీట్ అయిపోయింది. చూసారుగా ఎలా కలిపేసిందో. ఇలా మెత్తగా సాఫ్ట్గా ఆయిల్ పోస్తూ కొద్దిగా కలుపుకుంటే సాఫ్ట్గా అవుతుంది. ఇది కొద్దిసేపు నాననివ్వాలి. నెక్స్ట్ అయితే మనము ఎగ్స్ అయితే ఉడకబెట్టుకుందాం. నేనైతే 3 ఎగ్స్ తీసుకున్నాను. వాటర్ పోసి స్టవ్ మీద పెట్టేస్తున్నాను. దాని తర్వాత మనమైతే ఆనియన్స్ కట్ చేసుకుందాం. స్టఫ్ కోసం అయితే ఆనియన్స్ కట్ చేసుకోవాలి. అన్నీ మా నాన్నమ్మ చేస్తుందని చెప్పి నేను కూడా కట్ చేస్తానని చెప్పి కట్ చేస్తున్నాను. ఆనియన్స్ అయితే మనకైతే ఎగ్ పఫ్లో స్టఫ్ తోటే టేస్టీ అనేది తెలుస్తుంది కాబట్టి మనం ఎగ్ పఫ్ కర్రీ మాత్రం మంచిగా ప్రిపేర్ చేసుకోవాలి. ఆనియన్స్ అయితే సన్నం నీట్గా కట్ చేసుకున్న తర్వాత మన ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయినాయి. ఎగ్ బాయిలర్లో మాత్రం ఎవ్వరు ఉడకబెట్టద్దు. ఇలా స్టవ్ మీదనే ఉడకబెట్టుకోవాలి ఎగ్స్ అయితే. మనం తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కాక కరివేపాకు మరియు ఆనియన్స్ అయితే కట్ చేసుకున్న ఆనియన్స్ వేసిన తర్వాత మంచిగా గోలనిచ్చి మనం స్టఫ్ ఆనియన్ కర్రీ టైప్ ఎలా వండుకుంటామో సేమ్ అలానే కొద్దిగా ఉప్పు కారం తక్కువ వేసుకొని అయితే ఆనియన్ స్టఫ్ అయితే రెడీ చేసుకోవాలి. ఎగ్స్ అయితే చల్లారినవి. ఎగ్స్ పొట్టు తీసేసుకొని మనం ఎగ్ పఫ్లో హాఫ్ ఎగ్గే పెడతాం కాబట్టి ఇలా మిడిల్లో నుంచి మెల్లగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ అయితే మంచిగా గోల్లాయి. దాని తర్వాత పసుపు, ధనియాల పౌడర్, దాని తర్వాత కొద్దిగా కారం, రుచికి సరిపడా ఉప్పునైతే వేసుకున్నాను. మంచిగా ఆనియన్స్కి కారం పట్టేటట్టు కలిపేసి కొత్తిమీర ఉంటే అది కూడా వేసేసి పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఈ గిన్నెలో అయితే 2 టేబుల్ స్పూన్ అయితే మైదా పిండి మళ్ళా తీసుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఒక పేస్టీ టైప్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే మనం చపాతీ చేసుకున్న తర్వాత దాంట్లో మొత్తం అతుక్కోకుండా ఉండడానికి ఇదైతే అప్లై చేస్తూ మనమైతే చపాతీ చేసుకోవాలి. చూపించిన విధంగానైతే చూడండి. ఇలా 4 చపాతీస్ చేయడానికి ముద్దలుగా చేసి పక్కకు పెట్టుకున్నాను. ఆ తర్వాత పీట మీద ఆయిల్ అప్లై చేసి ఆ తర్వాత ఒకటొకటిగా చేసుకుంటూ మనం చపాతీ ఎలా చేసుకుంటామో అలా మొత్తం ఒక సైడ్ లావుగా ఒక సైడ్ సన్నగా కాకుండా మొత్తం ఒకే విధంగా వచ్చేటట్టు అయితే చపాతీని చేసుకోవాలి. లేకపోతే అతుక్కునే ఛాన్సెస్ అయితే ఉంటుంది. వీడియో చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. చపాతీలు ఇలా 4 చపాతీస్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాం కదా. ఆ తర్వాత ఇలానే చపాతీ పైన కొద్దిగా మనం పేస్ట్ చేసుకున్నది మొత్తం కంప్లీట్గా చపాతీ మొత్తం వచ్చేటట్టుగా ఇలా స్పూన్ తోటి అయితే నేను అప్లై చేసుకుంటున్నాను. ఆ తర్వాత దీనిపైనే కొద్దిగా పిండి కూడా చల్లుకోవాలి, ఎందుకంటే అతుక్కోకుండా ఉంటుంది. ఇలా 3 చపాతీస్ వేసింది. ఇలానే 4 చపాతీస్ వేసుకున్న తర్వాత సైడ్స్కి అయితే మొత్తం డబ్బా షేప్లో రావడానికి సైడ్స్కి ఎక్స్ట్రా పీస్ ఏమన్నా ఉంటే మొత్తం ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకైతే ఇందులోనే 4 ఎగ్ పఫ్స్ అయితే అవుతాయి. చూడండి, ఇలా మొత్తం సైడ్స్ అయితే కట్ చేస్తున్నాను. సైడ్స్ కట్ అయిపోయిన తర్వాత మధ్యలో నుంచి ఒక కట్టు పెట్టుకొని ఇలా అడ్డంలో ఒక కట్టు పెట్టుకున్న తర్వాత 4 పీసెస్గానైతే డివైడ్ అవుతాయి. ఇలా కట్ చేసుకున్న తర్వాత 3 పీసెస్ అయితే పక్కన పెట్టుకొని ఒక పీస్లో అయితే మనం రెడీ చేసుకున్న స్టఫ్ అయితే ఉందిగా అందులో కొంచెం ఒక స్పూన్ అలా తీసుకొని మధ్యలో వేసుకొని మనం బాయిల్ చేసుకున్న ఎగ్ అయితే మధ్యలో పెట్టుకొని ఇందులో ఒక్కొక్క దాంట్లో 4 లేయర్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క లేయర్ని అయితే
ఇలా చూపిస్తున్న విధంగా ఎగ్ స్టఫ్ అనేది మొత్తం ఆయిల్లో గోలిచ్చేటప్పుడు బయటకు రాకుండా ఒక్కొక్క లేయర్ అనేది ఈవెన్గా మంచిగా మొత్తం దాన్ని బయటకు రాకుండానైతే కప్పేసుకోవాలి. ఇది హోమ్ మేడ్ ఎగ్ పఫ్ కాబట్టి ఓవెన్ ఉండదు మన ఇంట్లో కాబట్టి ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా కడాయి అయితే పెట్టుకోవాలి. అందులో సరిపడంత ఆయిల్ పోసుకొని మొత్తం ఒకటొకటిగా ఒక 3 పీసెస్ అయితే వేసుకుంటున్నాం. చూడండి, అవి లో ఫ్లేమ్లో పెట్టుకొని గోలియాలి, లేకపోతే మాడిపోతుంది, మొత్తం లోపల ఉడకకుండా అలానే ఉంటుంది. స్టవ్ అయితే చూడండి మొత్తం సిమ్లో పెట్టి నేను గోలిస్తున్నాను. సిమ్లో పెట్టి గోలిస్తేనే మనకి మంచిగా ఈవెన్గా మొత్తం అటు సైడ్ ఇటు సైడ్ మొత్తంగా మంచిగా కాలుతుంది. సో చూడండి, నా వీడియోనైతే ఆల్మోస్ట్ 300-400 వరకు అయితే చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. ప్లీజ్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీ ఇంట్లో కూడా మీరు ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి. మా ఎగ్ పఫ్స్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి. ఇలా సిమ్లో పెట్టి గోలిస్తేనే ఎంత బాగా గోల్డెన్ కలర్లో మంచిగా గోలాయి. సేమ్ బేకరీ స్టైల్లో అయితే కంప్లీట్ అయినాయి. ఓవెన్ లేకుండా ఇంత బాగా వచ్చాయి. చూడండి, మా నానమ్మనైతే ఎగ్ పఫ్ రెడీ అని చెప్తుంది. నేనైతే టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. ఎగ్ పఫ్ అయితే చాలా టేస్టీగా ఉంది. నేను ముందే ఒకటైతే తిన్నాను, చాలా టేస్టీగా ఉంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి నా వీడియోనైతే లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.